ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. మోస్ట్ కామన్గా ఉండేవి మోకాళ్ళ నొప్పులు, అందరికీ మెట్లెక్కలేకపోవడం, కింద కూర్చోలేకపోవడం, ఇలాంటివి. ఇవి కాకుండా స్టెమ్ సెల్ థెరపీ ఇంకా ఏ జాయింట్స్కి యూస్ చేసుకోవచ్చు? సో మోకాళ్ళ నొప్పులు చాలా కామన్ అండి, ఇక్కడే కాదు వరల్డ్ వైడ్ కామన్ అనమాట. తర్వాత హిప్స్ కూడా చాలా కామన్. ఈ రోజుల్లో ఇండియాలో పర్టికులర్లీ ఇప్పుడు కోవిడ్ వచ్చిన తర్వాత స్టీరాయిడ్స్ బాగా వాడాము, ఎందుకంటే లైఫ్ సేవ్ చేయడానికి డాక్టర్స్ స్టీరాయిడ్స్ వాడారు. బట్ ప్రాబ్లం ఏమైందంటే స్టీరాయిడ్స్కి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. దాంతోపాటు ఇప్పుడు యంగ్ పీపుల్కి హిప్స్లో డ్యామేజ్ స్టార్ట్ అయిందనమాట. దాన్ని ఏవిఎన్ అంటాం, ఏవాస్కులర్ నెక్రోసిస్, అంటే బ్లడ్ సప్లై పోతుంది అక్కడ. సో స్టీరాయిడ్స్ యూసేజ్ మూలాన అట్లా మనకి కోవిడ్ తర్వాత ఇది ఒక అవుట్ బ్రేక్ లాగా వచ్చేసింది. అంటే ఇదివరకు కొంతమంది పేషెంట్స్ ట్రీట్ చేస్తే ఇప్పుడు చాలామంది ఎక్కువైపోయారు. వీళ్ళకేంటంటే తొందరగా కనుక్కోవాలి, మేము తొందరగా కనుక్కొని ఎమ్మటే ట్రీట్ చేస్తే మళ్ళీ నార్మల్ లైఫ్ లీడ్ చేస్తారు. బట్ ఎలా మనం కామన్గా ఏదో నొప్పి వచ్చింది అని అనుకోవాలా, లేదు డాక్టర్ వెంకటేష్ గారి దగ్గర వెళ్ళాలా, లేదా హౌ డు యూ డిసైడ్? అంటే ఇప్పుడు నొప్పి ఇవాళ వచ్చిందనుకోండి, మీకు పెయిన్ కిల్లర్ వేసుకుంటారు, టిపికల్ కామన్ రెస్పాన్స్ ఏంటి? మయోస్పాస్ ఒకటి వేసుకుంటారు. సో ఇంకా రేపు వర్క్కి వెళ్తారు. కానీ మీకు ఎల్లుండి నొప్పి వచ్చి మళ్ళీ మూడో రోజు కూడా నొప్పి వస్తుంటే ఏదో తేడా ఉన్నట్టే కదా. అంటే ఒట్టి మందులతో వేసుకుంటూ ఉంటే అలా గడిచిపోతూ ఉంటే ఈ ఉన్న ప్రాబ్లం పెరిగిపోతూ ఉంది. సో అలా వెయిట్ చేయక్కర్లేదు ఈ రోజుల్లో. ఇదివరకు రోజుల్లో అంటే మందులు వేసుకోవడం, లేదంటే ఆపరేషన్కి వెళ్ళటం. ఇప్పుడు అది అక్కర్లేదు. మందులకి ఆపరేషన్కి చాలా గ్యాప్ ఉందన్నమాట. ఇక్కడి నుంచి ఆపరేషన్ వెళ్ళేలోపు పేషెంట్స్ అసలు కండిషన్ అంతా పోతుంది, డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు, లైఫ్ స్టైల్ పోతుంది. ఇప్పుడు ఏంటంటే ముందు స్టేజ్లోనే డయాగ్నోస్ చేసుకుంటే వాళ్ళు ఎలా ఉన్నారో వాళ్ళ పిల్లలతో ఆడుకోవటం, వాళ్ళు చేయాల్సిన పనులు, యాక్టివిటీస్ అవన్నీ డిస్టర్బ్ అవ్వకుండా లైఫ్ కంటిన్యూ అవుతుంది. ప్లస్ అదర్ మెడికల్ ప్రాబ్లమ్స్ని కూడా అవాయిడ్ చేయవచ్చు. ఇప్పుడు మీరు హెల్తీగా ఉండి వాక్ చేయగలిగితే డయాబెటీస్, బ్లడ్ ప్రెషరు ఇలాంటివన్నీ కంట్రోల్లో ఉంటాయి కదా. సో ఎర్లీ స్టేజ్లో ఏదన్నా నొప్పి వస్తుందంటే ఒకసారి చూపించుకుంటే తెలిసిపోతుంది. అది ఏమీ లేదనుకోండి, ఎక్సర్సైజ్తో అయిపోతుంది. ఏమన్నా ఉందంటే ఇప్పుడు చేయటానికి మన దగ్గర ఉన్నాయి కదా. ఇప్పుడు ఈ టెక్నాలజీతో మన బయలాజికల్ మెటీరియల్ అంటాం, వీటితో వాటిని బాగు చేయవచ్చు. ఇదివరకు రోజుల్లో లేవు. ఒక 5-6 years ago మనకి లేవు. యూఎస్లో 10-12 years నుంచి స్టార్ట్ చేసాం. బట్ ఇప్పుడు ఆపర్చునిటీ ఉంది. అండ్ ప్లస్ ఇది మందు కాదు, ఏది కాదు, మీ బాడీలోనే ఉంది. సో బాడీలోనే ఉంది కాబట్టి, అండ్ మనకి టెక్నాలజీ ఉంది కాబట్టి, మళ్ళీ సేఫ్ కాబట్టి, మళ్ళీ ఇది ఆపరేషన్ కూడా కాదు కాబట్టి, ఇంత ఆపర్చునిటీ ఉన్నప్పుడు దాన్ని వాడుకోవాలి. మనం అర్థం చేసుకుని దాన్ని వాడుకుంటే మీ లైఫ్ స్టైల్ చాలా ఇంప్రూవ్ అవుతుంది. చాలా ఇట్స్ అ వెరీ ఫ్యాసినేటింగ్ థింగ్ మీరు చెప్తున్న ఈ కొత్త ఫీల్డ్. ఎంతమందిని వెంకటేష్ గారు మీరు ట్రీట్ చేస్తుంటారు? థౌజండ్స్ ఆఫ్ పీపుల్ ప్రాబబ్లీ. యా అండి, ఇప్పుడు ఇఫ్ యూ లుక్ అట్ ఇట్, నేను అంటే ఆల్మోస్ట్ 18 years నుంచి, అంటే నా బ్యాక్గ్రౌండ్ స్పోర్ట్స్ మెడిసిన్. అంటే ముందు స్పోర్ట్స్ ఆడే వాళ్ళకి ట్రీట్ చేసాం యూఎస్లో. కానీ ముందు అక్కడ చూసి వాళ్ళకి పనిచేస్తుందంటే అందరు రెగ్యులర్ పీపుల్ అందరూ మాకు కూడా అలా డెవలప్ అయింది ఈ ఫీల్డ్ బేసిక్లీ. సో యూజువలీ 20,000 to 30,000 పైన పేషెంట్స్ అవుతారండి, ట్రీట్ చేస్తుంటాం. ఈ ఫీల్డ్ని ఎంచుకోవడానికి మీకు ఏమైనా యూ హ్యావ్ ఎనీ స్పెసిఫిక్ రీజన్? యా అండి, ఆబ్వియస్లీ ఇప్పుడు ఇండియాలో ఉన్నప్పుడు మనకి అంటే నాకు స్పోర్ట్స్ అంటే ప్యాషను, ప్లస్ కెరియర్ తెలుసు కదా, అందరూ డాక్టర్ అవ్వాలి, ఇంజనీర్ అవ్వాలి, ఇట్లాంటివన్నీ ఉంటుంది కదా. సో ఐ వాజ్ డ్రివెన్ ఇన్ టు బీయింగ్ ఎ డాక్టర్. మరి డాక్టర్ అయినప్పుడు నాకు ఫేవరెట్ అయిన స్పోర్ట్స్ మెడిసిన్ అనే ఫీల్డ్ ఇండియాలో లేదనమాట. సో యూఎస్లో వెళ్ళి పర్సూ చేశాను. సో స్పోర్ట్స్ ప్యాషన్ నాకు, బీయింగ్ మెడిసిన్ ప్యాషన్. సో అట్లా స్టార్ట్ అయిన ప్యాషన్. సో ట్రీటింగ్ ద పేషెంట్స్ ఒక సాటిస్ఫాక్షన్ వచ్చేదన్నమాట. దాని నుంచి ఇప్పుడు ఈ స్టెమ్ సెల్స్, ప్లేట్లెట్స్, రీజనరేటివ్ మెడిసిన్ ముందు స్పోర్ట్స్ మెడిసిన్లో స్టార్ట్ అయింది కాబట్టి అప్పటి నుంచి నేను ఐఎమ్ ఏబుల్ టు ఈ ఫీల్డ్లో అప్పుడు ఇన్వాల్వ్ అవ్వటం జరిగింది. సో నాలాగా కొంతమంది స్పెషలిస్టులు యూఎస్లో ఒక గ్రూప్ లాగా ఫామ్ అయ్యి ఈ స్టార్టెడ్ రీసెర్చ్ మొదలుపెట్టాము. రీసెర్చ్ మొదలుపెట్టి పబ్లికేషన్స్ స్టార్ట్ చేసి క్లినికల్లీ పేషెంట్స్ని ట్రీట్ చేయడం మొదలుపెట్టాం. అది ఆ ఫీల్డ్ ఇలా అప్పుడు స్టార్ట్ అయిన ఫీల్డ్ పెరిగి ఇప్పుడు ఇండియా దాకా తీసుకొచ్చాం అన్నమాట.